Hi, this is Rajesh Sharma. So after a hectic day, end of the day వాళ్ళ వీడియో చేస్తున్నాను. సో ఇది రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి చాలామందిని ఆందోళన పరుస్తున్న సంగతులు ఈ మధ్య జరుగుతున్నాయి. నేను కూడా చాలా వీడియోస్ చేశాను రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి. నార్త్ పార్ట్ ఏదైతే ఉందో సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి నుంచి చౌటుపల్ దగ్గర కలిసే నార్త్ పార్ట్కి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చింది. దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఇక భూసేకరణ కూడా ఇంకొక 4-5 days ఆర్ 1 weekలో పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాతకి అది కేంద్ర ఆమోదంతో నోటిఫై చేసి టెండర్స్కి వెళ్ళడమే తర్వాయిగా మిగిలింది. కానీ సౌత్ పార్ట్కు సంబంధించి మాత్రం చాలా చాలా కన్ఫ్యూజన్స్, ప్రజల్లో ఒక ఆందోళన, భూములు కోల్పోతున్న వాళ్ళల్లో పెద్ద ఎత్తున ఆందోళన, ఆవేదన చాలా కనిపిస్తుంది. పాపం ఒక అతను సంస్థాన్ నారాయణపూర్ ఏరియా నుంచి ఒక కృష్ణ అని నా వీడియోస్ చూస్తూ నాకు కాల్ చేశాడు. ఆయన బాధ వింటుంటే నిజంగా అంటే భూమి మీద మమకారం చాలా ఉంటుంది. భూమి లేని వాళ్లకు, నాలాంటి వాళ్ళకి అది పెద్దగా తెలియదు. కానీ భూములు ఉన్న వాళ్లకు ఆ భూమి మీద మమకారం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. రైతులకైతే మరీ ముఖ్యంగా చాలా ఎక్కువ. భూమి తల్లిని నమ్ముకొని బతుకుతుంటారు కాబట్టి అది ఆవేదనను ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకుంటాయి, తప్పదు. అలాంటప్పుడు భూములు సేకరించాల్సి వస్తుంది. అలా భూములు సేకరించకపోతే ఇవాళ హైదరాబాద్ ఈ స్థాయిలో విస్తరించేదా? అదే రకంగా హైదరాబాద్కు ఒక తలమానికం అంటాం ఔటర్ రింగ్ రోడ్ సాధ్యమయ్యేదా? అఫ్ కోర్స్ అలైన్మెంట్ చేసే టైంలో రాజకీయ నాయకులు రకరకాల జిమ్మిక్కులు చేస్తారు. ఔటర్ రింగ్ రోడ్ టైంలో కూడా అప్పటి కాంగ్రెస్ నాయకుల మీద చాలా పెద్ద ఎత్తున అలిగేషన్స్ వచ్చాయి. మరి అప్పట్లో ముఖ్యమంత్రికి చాలా సన్నిహితుడైన పర్సన్ మీద కూడా అలిగేషన్స్ వచ్చిన పరిస్థితి. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు మిగతా సిటీ అంతా ఒక షేప్లో ఉంటుంది, గుండ్రంగా. ఒక్క సంగారెడ్డి వైపు మాత్రం ఒక ఎగ్ షేప్ లాగా వెళ్తుంది. అర్థమైంది కదా, వెళ్తుంది. అంటే దానికి కారణం రకరకాల ఈక్వేషన్స్ ఉండొచ్చు. అప్పట్లో ఉన్న ఆ లోకల్లో ఉన్న కొంతమంది జెడ్పీటీసీలు వీళ్ళు రకరకాల వాళ్ళు చేసిన వ్యవహార శైలి, వాళ్ళు కోట్లు దండుకొని ఆ అలైన్మెంట్లో మార్పులు చేసిన పరిస్థితి. సరే, అది పక్కన పెడతాం. ఇప్పుడు లేటెస్ట్ ఈ సౌత్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి చౌటుప్పల్ నుంచి స్టార్ట్ అయ్యి, చౌటుప్పల్ విజయవాడ హైవేలో చౌటుప్పల్ దగ్గర స్టార్ట్ అయ్యి అది అతిపెద్ద ఇంటర్ ఎక్స్చేంజ్, ఒక వాణిజ్య కేంద్రం కూడా కాబోతుంది. అక్కడ చాలా ఒక 3 kilometers రేడియస్లో ఇంటర్ ఎక్స్చేంజ్ రాబోతుంది. ఆ మధ్యలో పూర్తిగా ఫుడ్ కోర్ట్లు అవి చేయబోతున్నారు. సో చౌటుప్పల్ రేపు రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, ఒక వాణిజ్య పరంగా కావచ్చు, ఒక హైలైట్ కాబోతుంది. అది విజయవాడ రూట్ రియల్ ఎస్టేట్కు అదొక బూస్ట్గా కాబోతుంది. కరెక్ట్ రీజనబుల్ ప్లాట్ ఉన్న చోట చూసి ఇన్వెస్ట్ చేస్తే అది బాగుంటుంది. రీజనల్ రింగ్ రోడ్ పూర్తి స్థాయిలో కనుక పూర్తయితే, ఇప్పుడు నార్త్ పార్ట్ అయితే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా 3 ఏళ్లలో పూర్తవుతుంది. సౌత్ పార్ట్ మాత్రం భూసేకరణ ఒక అతిపెద్ద సవాలు. ఎందుకంటే అటవీ భూములు ఉన్నాయి, సాగు భూములు ఉన్నాయి. ఇవి రెండు కొద్దిగా ఇబ్బంది. అటవీ భూములను కేంద్ర ప్రభుత్వం సహకారంతో కన్వర్ట్ చేసుకోవచ్చు, కానీ వాటికి వేరే చోట్ల అటవీ భూములు ఇస్తామంటే అది కాంపెన్సేట్ అయిపోతుంది. కానీ ఈ రైతులు ఎవరైతే పంటలు పండుతున్న భూములను తీసేసుకుంటే వాళ్ళు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేస్తారనేది పెద్ద సవాల్. దాన్ని గవర్నమెంట్ ఎట్లా అధిగమిస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బట్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. అక్కడ ప్రభుత్వ భూముల వాల్యూను 2x, 3x, 5x, 10x చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉన్న స్థలాన్ని 200 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయలు, 500 రూపాయలు కాబోతుంది. ఆ ఏరియాని బట్టి, సాగును బట్టి, అదే రకంగా ఆ భూమి రకాన్ని బట్టి ఇట్లా నిర్దేశించారు. ఆ మేరకు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కూడా చాలా మంది రైతుల్లో ఆందోళన ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంత పెంచినా కూడా ఆన్ పార్ విత్ మార్కెట్ రేట్ అయితే కాదు. ఆన్ పార్ విత్ మార్కెట్ రేట్ నష్టపరిహారం వాళ్లకు అందదు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఆవేదన ఉంటుంది. ఇప్పుడు నాతో ఇందాక నేను ప్రస్తావించిన కృష్ణ అనే అబ్బాయి కూడా పాపం ఆవేదన అంటే ఏముంది అంటే, ఫస్ట్ నేను కాల్ చేయగానే ఏంటి వాయిస్లో అంత తేడా ఉంది అంటే, ఉండదా సార్ 10 కోట్లు వాల్యూ చేసే భూమి పోతుంటే ప్రాబ్లం ఉండదా సార్ అన్నాడు. నిజంగా అది అనిపించింది. సో ఏం చేయలేం, గవర్నమెంట్ కూడా తప్పదు. మరి అదే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే దానికి తగ్గట్టు భూమి సేకరించాల్సిందే. కాకపోతే రీజనబుల్గా అలైన్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలైన్మెంట్ పేరిట ప్రభుత్వంలో ఉన్నవారికి, మంత్రులకు దగ్గరైన వాళ్ళకి, లేదా ఒక బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరుస్తూ పేద రైతులను, ఈ భూములున్న రైతు సాగు చేసుకునే రైతులను ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ రీజనబుల్ అలైన్మెంట్ చేయాలన్నదే చాలా మంది డిమాండ్. మేబీ ప్రభుత్వం కూడా ఆ రకంగా ఆలోచిస్తుందేమో అనుకుంటాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక 10 రోజుల క్రితం ఒక రివ్యూ నిర్వహించి 3 అలైన్మెంట్లు సిద్ధం చేయండి. నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను, నా ప్రీవియస్ వీడియో చూడొచ్చు. 3 అలైన్మెంట్లు ప్రిపేర్ చేయండి. దాంట్లో వీలైనంత మట్టుకు సాగు చేస్తున్న భూములను వీలైనంత మట్టుకు తగ్గించండి.
అదే రకంగా ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్న ప్లేస్ తీసుకోండి అని చెప్పి ఆయన చెప్పారు. సో మొత్తం మీద 3 అలైన్మెంట్లు ఇప్పుడు రెడీ అవుతున్నాయి. కానీ ఓవరాల్గా నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే, రైతుల్లో ఒక రకమైన ఆందోళన, సేమ్ టైం ఈ మార్కింగ్ పేరిట ప్రధానంగా ఈ చౌటుప్పల్ నుంచి సంస్థాన్ నారాయణపూర్ నుంచి వెళ్లే రూట్లో ఆ గట్టుప్పల్ ఆ ఏరియాలో రకరకాల మార్కింగ్లు ఇస్తున్నారు, రకరకాల కలర్లు వాడుతున్నారు. రెవెన్యూ అధికారులను అడిగితే మాకేం తెలియదు అంటున్నారు. సో అంత కన్ఫ్యూజన్. మరి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు కావాలి? ఒకవేళ అలైన్మెంట్ చేస్తున్నారా, లేదు మార్కింగ్ చేసి ఫైనల్గా ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి ఆమోదం కోసం పెడుతున్నారా? ఇది క్లారిటీ ఇవ్వాలి కదా అధికారులు. ఇది క్లారిటీ ఇస్తే రైతుల్లో కొంతవరకు ఏదవుతుంది అనేది వెయిట్ చేస్తారు. అది ఏం లేకుండా ఒక చోట ఒక కలర్, ఇంకొక చోట ఇంకో కలర్, ఇంకొక చోట ఇంకో కలర్, ఇట్లా మార్కింగ్లు వేస్తున్నారు. ఈ మార్కింగ్లు వేయడం వల్ల ఇది ఫైనలా, అది ఫైనలా, ఇంకోటి ఫైనలా తెలియట్లేదు. సీఎం స్టేట్మెంట్ ఉంది. సీఎం స్టేట్మెంట్ 3 అలైన్మెంట్లు చేయండి, నా ముందుకు వస్తే ఏది తక్కువ ఉంటే, దేంట్లో సాగు భూములు తక్కువగా నష్టపోతుంటే అదే తీసుకుందామని చెప్పి ఆయన ప్రపోజల్ పెట్టారు, విచ్ ఇస్ గుడ్ వన్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, చాలా మందికి ఇది మరి అపోహన అనుకోవాలా ఏమనుకోవాలా, ఔటర్ రింగ్ రోడ్ నుంచి సరిగ్గా 30 కిలోమీటర్లు అని కొంతమంది అనుకుంటున్నారు. అన్ని చోట్ల 30 కిలోమీటర్లు ఎట్లా పాసిబుల్ బాస్? ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం కదా, ఔటర్ రింగ్ రోడ్ చూస్తున్నాం కదా, ఒక్కో రకంగా ఉంటుంది అలైన్మెంట్. సో అన్నిట్లో ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రామాణిక 30 కిలోమీటర్లు కాదు. కొన్ని చోట్ల 35 కిలోమీటర్లు ఉండొచ్చు, కొన్ని చోట్ల 30 ఉండొచ్చు, కొన్ని చోట్ల 26, 27 ఉండొచ్చు కిలోమీటర్లు. అది ప్రామాణికం కాదు. దానికి అనుగుణంగా మారుస్తున్నారు. అయితే ముందు ఏం ప్రచారం జరిగిందంటే, సరిగ్గా 30 కిలోమీటర్లు రావాలి అన్నట్టుగా ప్రచారం జరిగింది. సో 30 కిలోమీటర్ల దాన్ని ఇప్పుడు 35 చేస్తున్నారు, వాళ్ళ భూములను రక్షించుకోవడానికి అని చెప్పి ఇంకొక అపోహ మొదలైంది. మరి అది అపోహన నిజంగానే అట్లాంటి ప్రయత్నం జరుగుతుందా అని కొన్ని ఏదో ల్యాబొరేటరీ స్పేస్ కూడా చెప్తున్నారు. ఆ ల్యాబొరేటరీకి సంబంధించిన భూములను కాపాడడానికి, రీజనల్ రింగ్ రోడ్ లోపలికి తీసుకురావడానికి, తద్వారా వాటి వాల్యూ పెంచడానికి కూడా కొంతమంది మంత్రులు ఈ అలైన్మెంట్లో మార్పులు చేర్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఓవరాల్గా ఈ రీజనల్ రింగ్ రోడ్ సదరన్ పార్ట్ మాత్రం చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తుంది, సెంటర్ ఆఫ్ కాంట్రవర్సీగా కూడా నిలుస్తుంది. వివాదాలమయంగా అవుతున్న పరిస్థితి. అలైన్మెంట్లో రైతులకు అన్యాయం జరగకుండా 100% చేయడం అనేది సాధ్యం కాదు. కాకపోతే రీజనబుల్ అలైన్మెంట్ చేయడంతో పాటు ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండే రకంగా చూసి పేద రైతులకు నష్టం చేయకుండా చేయాలి. సేమ్ టైం పారిశ్రామికవేత్తలకు సంబంధించి, అదే రకంగా ఎవరైనా రాజకీయ నాయకులకు, ఎందుకంటే ఆ రూట్లో ఇప్పుడు నేను ఇందాక ప్రస్తావించిన రూట్లో చాలా కీలకమైన మంత్రులు ఉన్నారు. అదే రకంగా మరి వాళ్ళ భూములు కూడా ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. మరి వాళ్లను సేవ్ చేయడానికి, వాళ్ళ భూముల వాల్యూ పెంచడానికో, లేకపోతే వాళ్ళ భూములను పరిరక్షించడానికో ఒకవేళ ఈ రకరకాల అలైన్మెంట్ల పేరుతో కసరత్తు జరుగుతుందా అన్న కన్ఫ్యూజన్ ఉంది. సో ఓవరాల్గా నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మార్కింగ్ చౌటుప్పల్ నుంచి ఆ సదరన్ పార్ట్ అంతా మాల్ వరకు చాలా మండలాల్లో, చాలా గ్రామాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అసలు ఏది ఫైనల్ అయింది, ఏది కాలేదు, ఎందుకు ఇన్ని మార్కింగ్లు చేస్తున్నారు, దేనికోసం మార్కింగ్లు చేస్తున్నారు, ఇది రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన మార్కింగా, లేకపోతే గ్యాస్ పైప్ లైన్ అంటున్నారు దానికి సంబంధించిన మార్కింగా, తర్వాత ఇంకొక రోడ్లు ఏవో అంటున్నారు రేడియల్ రోడ్డు దానికి సంబంధించిన మార్కింగా, ఇది ఏది తెలియట్లేదు. అరే చెప్పాలి కదా, లోకల్ ఉన్న వారికి ఏదో కొంత ఇంతకుముందు వేసేవారు ఊర్లలో, గ్రామాలలో చాటింపు వేసేవారు డప్పుతో, టమ్కో అని కూడా అంటారు కొన్ని ఏరియాలో. సో అట్లాంటివి ఏదన్నా చేయాలి, కన్ఫ్యూజన్ రాకుండా చూడాలి, ఆందోళన పెరగకుండా చూడాలి, ఆ ప్రయత్నాలు చేయాలి ప్యారలల్గా. మీ కసరత్తు, అధికారుల కసరత్తు చేస్తూనే, ముఖ్యమంత్రి ఆదేశాలను పాటిస్తూనే ప్రజల్లో ఆందోళన రాకుండా, మరీ ముఖ్యంగా రైతుల్లో ఆందోళన రాకుండా ఒక ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం జరగకపోవడంతోనే ఇప్పుడు ఈ సదరన్ పార్ట్ ఆఫ్ ఎక్కడి నుంచి వెళ్తుందో రీజనల్ రింగ్ రోడ్డు, ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు రోజు తెల్లారులేస్తే ఇదే ఆర్డీఓలకో లేకపోతే ఎంఆర్ఓలకో రెవెన్యూ వాళ్ళకో ఫోన్ చేసి ఎక్కడ పోతుంది, ఏం పోతుంది అని ఆరా చేయడంతోనే సరిపోతుంది. వాళ్ళ పాపం, వాళ్ళ భూములు పోతున్నాయా, పోవా, క్లారిటీ లేదు వాళ్ళకి. సరే, కాంపెన్సేషన్ విషయంలో ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంది. భూముల వాల్యూ పెంచడం, దానికి రుణంగా కొద్దిగా కోల్పోతున్న వారికి ఇళ్ల పట్టాలు కానీ, ఇళ్ల జాగాలు కానీ ఇవ్వడం, ఇట్లాంటి ఏదో కసరత్తు చేస్తుంది. కానీ అది సరిపోతుందని చెప్పి ఎవరూ అనుకోవట్లేదు. సో ఈ నేపథ్యంలోనే కనీసం ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా, మరీ ముఖ్యంగా చౌటుప్పల్కు సంబంధించి గత వారం రోజులుగా ఎవ్రీడే ఏదో ఒక పేపర్లో వస్తుంది. సంస్థాన్ నారాయణపూర్, గట్టుప్పల్ ఆ ఏరియా నుంచి అటు మాల్ వెళ్లే రూట్లో ఎక్కడి నుంచి వెళ్తుంది ఈ రీజనల్ రింగ్ రోడ్డు, ఎక్కడి నుంచి రాబోతుంది, మార్కింగ్ ఏంటి, కన్ఫ్యూజన్ ఏంటి, ఎన్ని రకాల మార్కింగ్ ఏంటి అనేది చాలా పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్ అవుతుంది. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ విషయాన్ని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ అలైన్మెంట్ క్రియేట్ చేస్తుంది, నష్టపోయే రైతులకు ఏమి ఇవ్వబోతున్నారు అనేది కూడా చెప్పాలి. భూముల వాల్యూ, ప్రభుత్వ భూమి వాల్యూ ప్రకారం దాన్ని ఇస్తారా, లేకపోతే దానికి రెట్టింపు ఇస్తారా, దానికి 3 రెట్లు ఇస్తారా, 3 రెట్లు ఇవ్వడంతో పాటు ఇంకేదో గిఫ్ట్ ఇస్తారా, ఇట్లాంటి రకరకాల ప్రచారంలో ఉన్నాయి. సో ఏదైనా రైతులకు, భూమి కోల్పోతున్న వారిని ఖచ్చితంగా ఆదుకోవాల్సిందే. భూమిని తీసుకోకుండా ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం భూసేకరణ చేయకుండా డెవలప్మెంటల్ యాక్టివిటీ జరగదు. అట్ ద సేమ్ టైం భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలి. ఒక్కటి సింపుల్ థింగ్ చెప్తాను. ఇప్పుడు పక్కపక్కల ల్యాండ్స్ ఉన్నాయి, రెండు సేమ్
అది 10 కోట్ల వర్త్, ఇది 10 కోట్ల వర్తే అనుకుందాం, ఉదాహరణకు చెప్తున్నాను నేను. 10 కోట్లు అంటే 10 కోట్లు కాదు. ఒకవేళ అట్లా ఆ స్థాయిలో ఉంది అని అనుకున్నప్పుడు పక్కన ఉండే ల్యాండ్ మిగిలి ఈ ల్యాండ్ ఆర్ఆర్లో పోతే ఆ రైతు ఆవేదన ఎంత ఉంటుంది? పక్కన ఉన్నాడు, వాడికి ల్యాండ్ ఉంటుంది, ఇంకొక 2 ఏళ్ల తర్వాత అదో 10 కోట్లది ఇంకో 12 కోట్లు అవుతుందో ఎంత అవుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో రైతు కోల్పోయే వాళ్ళకి అంత బాధ ఉంటుంది. అది మరి అగ్రికల్చర్ ల్యాండ్ అయింది అనుకో, ఇంకా బాధ ఉంటుంది. ఆ బాధను 100% అడ్రస్ చేయడం సాధ్యమా అంటే కాదనే అనుకోవాలి. ఖచ్చితంగా ఎంత ఇచ్చినా కూడా ఆ బాధ లోపల నుంచి పోదు, ఆ ఆవేదన పోదు లోపల నుంచి. కానీ ఎంతలో కొంత బెటర్ ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి 3 అలైన్మెంట్లు చేయమన్నారు, 3 ఒకటి ఫైనల్ చేస్తామన్నారు, కాబట్టి ఇంకా ఫైనల్ కాలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న మార్కింగ్ ఏంటి, ఆ విషయం తెలియాలి కదా కింద ఉన్న వారికి. అది తెలియకపోవడం వల్లనే రోజుకు ఒక వార్త వస్తుంది. ఆ వార్తలో ఒక పత్రిక ఒక రకంగా రాస్తే ఇంకొక పత్రిక ఇంకొక రకంగా రాస్తుంది. ఉదాహరణకు చెప్తాను, ఇవాళ ఏదో పేపర్ చూశాను, 100 అడుగులతో రీజనల్ రింగ్ రోడ్ అంటాయి. రీజనల్ రింగ్ రోడ్ 100 అడుగులతో వేస్తారు. మామూలుగా ఇంటర్నల్ రోడ్లు 100 అడుగులు 150-200 ఫీట్స్తో వేస్తుంటే రీజనల్ రింగ్ రోడ్ 100 అడుగులని రాశారు ఆయన. పైగా ఆయన చాలా పెద్ద పత్రికల్లో పనిచేసి ఆయన సొంత పత్రిక పెట్టుకున్నారు మనిషి. అట్లా రాస్తున్నారు. యాక్చువల్గా అది 300 ఫీట్ల వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. 300 ఫీట్లు కూడా కాదు, 100 మీటర్లు అంటే ఆల్మోస్ట్ 330, అంటే కాస్త అటు ఇటుగా సబ్జెక్ట్ టు కరెక్షన్, 330 ఫీట్లు. అదే రకంగా 100 మీటర్ల వెడల్పుతో రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. దాని మేరకే చేస్తారు. కాకపోతే ఈ పత్రికల్లో వస్తున్న వార్తల కన్ఫ్యూజన్ ఒకటి, గ్రౌండ్ లెవెల్లో అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడం ఒకటి, అదే రకంగా పైనుంచి ఎలాంటి నిర్దేశకత్వం లేకపోవడం ఒకటి. ఇదంతా ఒక సీక్రెట్గా సాగుతుంది ఈ అలైన్మెంట్కి సంబంధించిన ప్రక్రియ. అది కూడా కారణం. ఇవన్నీ ఓవరాల్గా ఈ రీజనల్ రింగ్ రోడ్ రాబోతున్న ప్రాంతాల్లో ఒక కలకలం రేపుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ చౌటుప్పల్ ఏరియాకి సంబంధించి మాత్రం రోజు వార్తలు వస్తున్నాయి, నాకు కాల్స్ వస్తున్నాయి, ఏదైనా చేయండి అని. బట్ ఓవరాల్గా గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది చూడాలి. బట్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. సేమ్ టైం ఏ అలైన్మెంట్ ఫైనల్ చేస్తారు, అలైన్మెంట్లు ఫైనల్ చేయడంలో ఖచ్చితంగా ప్రజలకు నష్టం వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం జరుగుతుందా, బడా పారిశ్రామికవేత్తలకు రాజకీయ నాయకులకు బెనిఫిట్ చేయకుండా పేదలకు అన్యాయం జరగకుండా చూస్తారా అనేది మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఆ మేరకు ఏమైనా ప్రకటన వస్తుందా లేదా అని చూడాలి. ఎందుకంటే రోజు ఒక పత్రికలో వార్త వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ సమాచారం సీఎంఓకో లేకపోతే సంబంధిత మంత్రులకు చేరుతుంది. కాబట్టి వారు దానికి అనుగుణంగా స్పందించాలి. ఆ కన్ఫ్యూజన్ ఖచ్చితంగా నివారించాల్సిన అవసరం ఉంది. నో డౌట్ రీజనల్ రింగ్ రోడ్ విల్ బి ఎ గేమ్ చేంజర్ ఫర్ తెలంగాణ రియల్ ఎస్టేట్. నో డౌట్ అది ఖచ్చితంగా అది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. గతంలో ఓఆర్ఆర్ ఎట్లయితుందో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్ బయట ప్రాంతం ఒక గ్రామీణ ప్రాంతంగా సుభిక్షంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఓఆర్ఆర్ అండ్ RRR మధ్య ఉండే ప్రాంతం పూర్తిగా ఒక అర్బనైజేషన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ 40% ఆఫ్ తెలంగాణ పీపుల్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియా. అది ఇంకా పెరగబోతుంది. ఇంకా మొన్నేదో సర్వే చూస్తున్నాను, 55% అర్బనైజేషన్ అయింది తెలంగాణ అని చెప్పి. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ తర్వాత మరింత వేగాన్ని సంతరించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే HMDA పరిధి కూడా రీజనల్ రింగ్ రోడ్ దాకా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అది పూర్తిగా అర్బనైజేషన్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ భూములు కోల్పోతున్న వారికి తగిన న్యాయం చేయాలి. ప్రస్తుతం అయితే ఈ కన్ఫ్యూజన్ను ఖచ్చితంగా నివారించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అని నా అభిప్రాయం. ఇది ఓవరాల్గా ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన మార్కింగ్ కన్ఫ్యూజన్ మీద నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో చేస్తున్న వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ ఎంకరేజ్ మీ లైక్ దట్. అండ్ దిస్ వీడియో మీరు షేర్ చేయండి వాట్సాప్ గ్రూపుల్లో, నన్ను ప్రోత్సహించమని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.